మా సిద్ధు జొన్నలగడ్డ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకేడా మార్కస్ రా. ఓకే, థ్యాంక్ యూ. మన సొంతం అనుకున్నాం కాదు, అది అందరూ తెలిసిన పంచాయతీగా. ఎనీవే, ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మధు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. మధు కాల్ చేసి ఇలా ఒక సినిమా ఉంది నేను ప్రజెంట్ చేస్తున్నాను అని తను చెప్పినప్పుడు 100% దెర్ వాజ్ నో డౌట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గో. అది నాకు తెలుసు, బికాజ్ వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. అంటే అట్లా తప్పదు ఫోన్ చేసి అలా కాదు, నేను జెన్యున్గానే డెఫినెట్లీ మధు నీడ్స్ మీ ఫర్ సంథింగ్ దెన్ ఐ హ్యావ్ టు బీ దేర్ అనే విషయం నాకు తెలుసు. బట్ తను ఎప్పుడైతే నాకు ఆ టీజర్ పంపించిందో అది చూసిన వెంటనే ఐ థింక్ మెంటలీ ఐ డిసైడెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ టుడే. And immediately I told Madhu that I want to meet the director and the rest of the team. I couldn't meet you guys, but I met him. బేసిక్గా టీజర్ చూసిన వెంటనే నాకు ఫస్ట్ రెండు విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఒకటి, ద రైటింగ్ ఆఫ్ ద ఫిల్మ్. యూఆర్ ద రైటర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. నాకు రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, బికాజ్ ఐఎమ్ ఆల్సో రైటర్. నేను ఫస్ట్ అదే చూడడానికి ట్రై చేస్తాను. నాకు రైటింగ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కొన్ని సినిమాలు చూసినప్పుడు టీజర్ కానీ సాంగ్ కానీ ఆ మటీరియల్ కానీ చూసినప్పుడు యూ ఆటోమేటికలీ ఫీల్ ఒక వైబ్ ఉంటుంది దాంట్లో, సో ఈ టీజర్కి ఆ వైబ్ ఉండింది నేను చూసినప్పుడు. దట్ ఇది డెఫినెట్గా బాగుంటుంది అనే ఒక ఫీలింగ్ వచ్చింది చూసినప్పుడు. ఆ టీజర్ నేను చూశాను, 4-5 చూపించాను, మా ఆఫీస్లో వాళ్ళకి అందరు కూడా చూపించాను. సో ఐ డెఫినెట్లీ ఫీల్ శశి గారు అన్నట్టు ఇందాక, ఐ థింక్ సార్ యూ హ్యావ్ విన్నర్ ఆన్ ఎ హ్యాండ్. అది ఇది చేతిలోకి వచ్చేసరికి అందరూ గారైపోతారు ఎందుకో సడన్గా. ఐ థింక్ యూ హ్యావ్ అ విన్నర్ ఆన్ యువర్ హ్యాండ్. అండ్ అలాగే ఐఎమ్ ఆల్సో ప్రెటీ స్పెల్ బౌండ్. మీరు అక్కడెక్కడో నిజంగానే ఆర్గానిక్ అన్నారు కదా, కాస్టింగ్ కూడా ఆర్గానిక్గా చేశారేమో అనుకున్నా. బట్ మీరు ట్రైన్ అయ్యి ఇఫ్ యూ హ్యావ్ డన్ దట్ దెన్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ మ్యాన్. ఐ థింక్ ఇట్స్ రియలీ టఫ్. ఆ స్లాంగ్ కానీ ఆ లుక్ కానీ అండ్ మీ పర్ఫార్మెన్స్ ఐ ఫీల్ అక్కడ ఒక మనిషిని చూసినట్టు అనిపించింది నాకు చూసినప్పుడు. అందుకే నేను కొంచెం షాక్లో ఉన్నాను దట్ ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ ఫిలిం, వెల్కమ్ టు దిస్ ప్లేస్. అండ్ దెన్ గీత్ గారు ఆల్సో, ఇందాక శశి గారు అన్నట్టు మీటర్ ఎక్కడ కొంచెం మిస్ అవ్వలేదు అన్నారు కదా మీరు. ఐడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ టు దాట్. ఫర్ ద ఫస్ట్ ఫిలిం మీటర్ ఎక్కడ మిస్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ ఫిలిం అంత పర్ఫెక్ట్గా చేయగలగడం ఐ ఫీల్, నాకు తెలిసింది చాలా తక్కువ మంది చేసి ఉంటారేమో వాళ్ళు ఫస్ట్ ఫిల్మ్కి అలాగా. సో ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. నాకు జెన్యున్గానే మీ టీజర్ అండ్ మీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చాయి. నాకు డెఫినెట్గా మీ సినిమా ఒక మంచి సినిమా అనే నాకు అనిపిస్తోంది. సినిమా చూడలేదు. డెఫినెట్లీ అందరూ థియేటర్కి 27th వచ్చి సినిమాని ఎంకరేజ్ చేయాలి. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు, ఖర్చు తక్కువ ఉన్న సినిమా ఉంది, ఖర్చు ఎక్కువ ఉన్న సినిమా ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు. సో డెఫినెట్లీ అందరూ థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేయాలి సినిమాని. And congratulations to you also, first film as a presenter. I'm sure auntie is also here, she's really proud of you. So congratulations to everyone. That's it. I'm very glad that I could come here. Rest of the team, Ravi garu, andaru, everyone, congratulations, all the very best. I'm very glad raagaliginanduku, ikkada vachina support nenu ivvagaliginanduku. All the best.